హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చానండి. టాపిక్ పేరు వచ్చేసి కవర్ బ్లాక్స్. కవర్ బ్లాక్స్ తలకి యూజ్, దాని టైప్స్ ఏంటి, డిఫరెంట్ సైజెస్, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఇంపార్టెన్స్ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. ఇదేనండి కవర్ బ్లాక్. చూసారా, చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది చాలా చోట్ల యూజ్ చేస్తారు. ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోని. చాలా టైప్స్ ఉన్నాయండి. పీవీసీతో తయారవుతుంది, లేదా పీసీసీ దాంతో కూడా తయారవుతుందండి. కంపెనీలో కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మన సైట్లో కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్లాట్స్ ఇవి, దీని స్లాట్స్ అంటారండి. ఈ స్టీల్ రాడ్, ఈ స్టీల్ బార్ అనేది మనం దీని మీద ప్లేస్ చేస్తామండి. అలాగా ఈ స్టీల్ రాడ్ ఇది ప్లేస్ అయిన తర్వాత మన షట్టరింగ్కి, సపోజ్ ఇది స్లాబ్ అనుకోండి, స్లాబ్ మీద బేస్ అయి ఉంది, స్లాబ్ సెంటరింగే వేసుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఇది క్లియర్ కవర్. దీని కింద ఎక్కడైతే సెంటరింగ్ వేస్తాం కదండి, ఆ గ్యాప్ అనేది క్లియర్ కవర్ అంటారు. సో ఈ ప్లేస్లోని కాంక్రీట్ అనేది బాగా దీనికి పట్టి గ్రిప్లో ఉంచుతుంది. దీనికి రస్ట్ కూడా పట్ట. స్లాబ్ వేసేటప్పుడు మన మెయిన్ బార్ కానీ డిస్ట్రిబ్యూషన్ బార్ కానీ పైన ఉంటుంది, దాని కింద మనం ఈ కవర్ బ్లాక్స్ అనేవి మనం ఇస్తాం. ఇది ఒక స్పేసర్ బార్గా యూజ్ అవుతుందండి. కరోజన్ నుంచి ఇది ప్రివెంట్ చేయడానికి మన ఈ కవర్ బ్లాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కంప్లీట్లీ మెయింటైన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటరింగ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఈ గ్యాప్ అనేది క్లియర్గా మనకి కంటిన్యూ అవుతుందండి. ఓవరాల్ స్లాబ్ కావచ్చు, కాలం కావచ్చు, ఈ క్లియర్ కవర్ అనేది ఓవరాల్గా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్లియర్ కవర్ కానీ కన్స్ట్రక్షన్లో యూజ్ చేయలేదో, సో ఈ క్లియర్ కవర్ లేదనుకున్నాం, డైరెక్ట్గా ఇది షట్టరింగ్ ఉందండి, ఇది ప్లైవుడ్ షట్టరింగ్ అనుకోండి, దీనిపైన డైరెక్ట్గా రెస్ట్ అయిపోయింది. సో అప్పుడు షట్టరింగ్ ఉన్నంత వరకు దీని బేస్ సెంటరింగ్ ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా ఇది అట్మాస్ఫియర్కి ఎప్పుడైతే 21 days 14 days డైరెక్ట్గా స్టీల్ అనేది మనం ప్లేస్ చేస్తాం, రెస్ట్ చేస్తాం దానిపైన. సెంటరింగ్ తీసేస్తాం మనం, అది డైరెక్ట్గా కాంక్రీట్ అనేది పైన ఉండిపోయి కిందంతా మనకి ఐరన్ బాగా కనిపిస్తుందండి. ట్యాబ్ మీద కావచ్చు, కాలమ్స్లో కావచ్చు, ఫూటింగ్స్లోని, ప్లింత్ బీమ్స్లో ఇది ఎప్పుడైతే మనం వాడట్లేదో అప్పుడు ఏమవుతుందంటే కాంక్రీట్కి స్ట్రెంత్ ఇవ్వడానికి మనం స్టీల్ అనేది వాడతామండి. ఇటువంటి స్టీల్కి మనం కవర్ లేకుండా అట్మాస్ఫియరిక్ కండిషన్స్కి మనం దాన్ని గాలికి వదిలేస్తే అప్పుడు హీట్ వల్ల కావచ్చు, క్లైమేటిక్ కండిషన్స్ మారడం వల్ల కావచ్చు, రెయిన్ వాటర్ వల్ల కావచ్చు, చెమ్మ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా సరే ఇప్పుడు దానికి రస్ట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా అది కొరోజన్ నేచర్ అయిపోయి కొరోజన్ అవుతుందండి. తర్వాత ఆఫ్టర్ సమ్ టైం లేదా కొన్ని సంవత్సరాల్లోనే మొత్తం స్ట్రక్చర్ అనేది వీక్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోతుంది. కూడా ఇంకో టైప్ ఉందండి, సేమ్ ఇలాగే ఉంటుంది, దానికి మధ్యన హోల్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి స్లాబ్కి, ఫూటింగ్కి, బీమ్ బాటమ్ ఇవట్లో ఇది మనం పెట్టడానికి అవుతుంది. ఎప్పుడైతే ఇది వెర్టికల్గా వచ్చేసరికి మాత్రం అక్కడ ఈ హోల్ను జీవో ప్లేస్ చేస్తాం. ఆ కాలంకి మనం టై చేసేసి ఇది మనం ప్లేస్ చేయాలండి. రేట్ వచ్చేసి 2 to 3 రూపీస్ 4 రూపీస్ ఉంటుందండి మ్యాక్సిమం ఒక్కొక్క కవర్ బ్లాక్ కాస్ట్ అనేది.